విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాడి ఉత్పత్తిని పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. అలాగే లేగదూడలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాలరాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రాపాక అచ్చెన్నాయుడు, సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం దామోదర్ రావు, పశు వైద్యాధికారులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ ప్రజలకు మనం న్యాయం చేయడం ఉన్న దాంట్లో ఇవాళ ఒక పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయమని చేశారు. 10 మంది వరి వేయడమో మొక్కజొన్న వేయడం కాదు. వ్యవసాయం అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పశువులకి అలాగే షీప్ గోడ్స్కి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా మెడిసిన్ సప్లై చేయడం అలాగే న్యూట్రిషన్ సప్లై చేయాలని ఒక ప్రోగ్రాం పెడుతున్నాం, రమ్మని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దేవుపల్లి ప్రతి రైతు కూడా ఒక పశువుకి వారి ఇంట్లో ఉంటే రైతు వారి ఇన్కమ్ కన్నా ఆవు పాలు కానీ గేదె పాలు వస్తే దాని ఇన్కమ్ కూడా ఎక్కువగా వస్తుంది. ప్రతి ఇంటికి కూడా ఒక నెలకి ఒక 10,000 నుంచి 20,000 వరకు వచ్చే అవకాశం ఉంటుందని ఇప్పుడు కూడా చెప్తా ఉంటారు. చాలా కుటుంబాలు చూశాను. ఒక 4 ఆవులు పెట్టాము, కన్ఫామ్గా వచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అటు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ 3 నెలలకు ఒకసారి క్యాంపులు నిర్వహించిన ఈరోజు ఏఎంసీ చైర్మన్ గారు ఆధ్వర్యం మీద మార్కెట్ కమిటీ వాళ్ళు